ఇక్కడ గుట్ట కిందనైతే ఒక దేవాలయం ఉంది. ఇంటూ వెళ్ళి చూద్దాం ఏం దేవాలయం. అంజన్న స్వామి దేవాలయం అనుకుంటా. చూద్దాం లోపలికైతే వెళ్ళరాదా, తాళం వేసి ఉందా. కొబ్బరికాయ పెట్టిపోయారు, దీని గురించి అర్థమవుతుంది. ఒక్కసారి అయితే హనుమాన్ చాలీసాది చదువుకుందాం. ఆంజనేయ స్వామికి దర్శనం ఇచ్చింది ఈ విధంగా. చూసుకోవచ్చు, గోపురం అయితే ఈ విధంగా ఉన్నది. గంటలు అయితే ఇట్లున్నాయి. కుండి పక్క కుండి మరో డోర్ ఉన్నది, ద్వారం. అంజన దర్శనం అయితే వచ్చినందుకైతే జరిగింది. ఫస్ట్ అయితే ఈ రూమ్ అయితే చూద్దాం. ఈ రూమ్కి అయితే తాళం వేసి ఉంది. చుట్టుపక్కల అయితే ఇట్లున్నది. ఇది వాడతలేరు అనుకుంటా, వాడతలేరు. ఇక్కడైతే పుట్టలు అయితే ఉన్నాయి. చీమల పుట్టలు, పాము పుట్టలు వాడకం తెలియదు. మొత్తం వాడక రేకులు అయితే ఇట్లయిపోయినాయి, మొత్తం చిల్లులు పడ్డాయి. చూసుకోవచ్చు పక్క పంట అయితే హనుమాన్ టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి అయితే గుట్ట కింద ఉంది. అడవిలో గుట్ట కింద ప్రశాంతంగా ఉన్నది. దర్శనం అయితే జరిగింది ప్రశాంతంగా. కొంచెంసేపు అయితే ప్రశాంతంగా కూర్చొని పోదాం. ఇంటి దగ్గర కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం ప్రశాంతత అనేది ఉండదు. రష్ బాగుంటుంది కాబట్టి అందుకోసం ఇక్కడికి వచ్చిన. శనివారం ఇలా ప్రశాంతంగా ఉంటుందని ఏదో ఒక అడవిలో దేవాలయానికి అయితే వెళ్తుంటాను. ఇప్పుడైతే కొంచెం కూర్చొని తర్వాతనైతే ప్రయాణం సాగిద్దాం.